గ్రహణ సమయంలో ఉపదేశం తీసుకొని ఆ మంత్ర జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుందిట. గ్రహణ సమయం కదా, ఇలాంటి సమయంలో పనికిరాదు అనుకోకూడదు. ఉపదేశాలు తీసుకోవడానికి మహోన్నతమైనటువంటిది, విశేషమైనటువంటిది మంత్రం సిద్ధిస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తోంది. అందుకని ఆ సమయంలో మంత్రోపదేశాలు తీసుకోవచ్చు. మీకున్నటువంటి మంత్ర జపాలు చేసుకోవచ్చు. ఇవి లేనటువంటి వాళ్ళు నామజపం చేసుకోవచ్చు. అది కాకపోతే మీకు తోసినటువంటి స్తోత్రాలు చేసుకోవచ్చు. లేదా మీరు విననైనా వినొచ్చు. మీకు తెలియకపోతే, చదవలేకపోతే సహస్రనామం పెట్టుకుని గాని, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఏ సహస్రనామం అయినా పర్వాలేదు, ఏ స్తోత్రమైనా పర్వాలేదు, అది వింటూ అయినా ఉండొచ్చు. ఇది ఇక్కడ చాలామందికి చాలా అపోహలు కొన్ని విషయాల్లో ఉన్నాయి. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల గురించి అనేకమైనటువంటి అపోహలున్నాయి. వాళ్ళు కదలకూడదు, ఒకే పక్కన పడుకుని ఉండాలి అనేటువంటి అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. అలాంటిది ఏమీ లేదు. గర్భిణీ స్త్రీలు మాత్రం సూర్యగ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది. బయటికి వచ్చి ఆ కాంతి వాళ్ళ మీద పడకుండా, ప్రసరించకుండా లోపల ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఇంట్లో తిరగవచ్చు. ఆ తర్వాత ఇంట్లో మిగతా పనులు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా జపం లేదా పారాయణలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎక్కడైనా కూర్చోవచ్చు. ఒకే పక్క పడుకోవాలని, కదలకుండా ఉండాలి అనేటువంటివి ఏమీ లేవు. మరొక విషయం ఏంటంటే, ఈసారి అందరికీ ఏమీ ఇబ్బంది లేనటువంటి సమయంలో వచ్చింది. కొద్ది సమయమే ఉంది కాబట్టి ముఖ్యంగా ఆ సమయంలో ఏది తినకూడదు, ఏది తాగకూడదు. అసలు ముందు రోజు రాత్రి నుంచే భోజనం కూడా నిషిద్ధం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి ముందు రోజు నుంచే అంటే ఈవేళ సాయంత్రం సూర్యాస్తమయం కాకముందే భోజనం చేసి, రేపు గ్రహణ మోక్షకాలం తర్వాత అంటే 6:48 తర్వాత గ్రహణం అయిపోతుంది. మోక్షకాలం తర్వాత మళ్ళీ తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేయకుండా ఉంటే అది దోషంగా చెప్తారు. కానీ ఆ తర్వాత తలస్నానం చేసిన తర్వాతనే ఏదైనా తినడం కానీ, దానం చేయదలుచుకున్న వాళ్ళు అప్పుడు దానం చేసి, ఆ తర్వాత ఏదైనా తినాలి అని అనుకుంటే అప్పుడు తినవచ్చు.